ప్రైజ్లాడండి. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రార్థన చేసుకొని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతా మీ యొక్క బలిష్టమైన రెక్కల క్రింద కాచి కాపాడి ఈ విధంగా నాయన తండ్రి యేసయ్య ఉదయకాలం వేళ మీ యొక్క ఆలయంలో ప్రవేశించి మిమ్మల్ని ఎలుగెత్తి స్తుతించి కీర్తించి మహిమపరిచి ఘనపరుచుకునే బిడ్డగా మీ యొక్క పాదాల చెంత చేరి ప్రార్థన చేసుకునేవారుగా మీరు మాకు ఇచ్చున్న ఈ యొక్క సమయాన్ని ధన్యతన వాక్యాన్ని దండాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. భూమి ఆకాశములకు సృష్టికర్త అని దైవం మీకేనైనా ఉదయకాలపు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. అందరికి వందనాలండి. ఈరోజు జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. కీర్తనలు 27వ అధ్యాయం చూద్దామండి. ఇక్కడ 7వ వచనము, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. అలాగే 10-11 వచనాలు చదువుకుందామండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదగిను. యెహోవా నీ మార్గంలో నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేసినట్లుగా మన భౌతికమైన తల్లిదండ్రులు మనల్ని విడిచినా కూడా జీవము కలిగిన యేసయ్య మనల్ని ఆదుకునే దేవుడుగా, కాచి కాపాడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ఇచ్చిన మార్గాలు కట్టడాలు అనుసరించి నడుచుకుంటే, ఆ శాసనాలు మనం అనుసరిస్తే ఆ జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆశీర్వదించి దీవించే దేవుడుగా, కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపాధారము నీవే. నా ప్రతిక్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుతున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతయు మీ యొక్క బలిష్టమైన రెక్కల క్రింద కాచి కాపాడి ఈ విధంగా నాయన తండ్రి యేసయ్యా ఉదయకాలమే మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ధన్యతనైనా మొదటిగా నాయన మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ విధంగా నాయన మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని ఎలుగెత్తి స్తుతించి మహిమపరిచే ధన్యతనిచ్చారు ప్రభువా. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మీరే మాకు తోడుగా ఉన్నాడు ప్రభువా. మీరిచ్చిన వాగ్దానాలన్నీ మా జీవితంలో మీరు నెరవేర్చండి నాయన. మరి ముఖ్యంగా నాయన మీరు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాయన, ఇదిగో నీ తల్లి గర్భంలో పిండాకృతిగా ఉన్నప్పుడే నేను ఎరుగుతుని జనములకు ప్రవక్తగా నిన్ను నియమిస్తున్నాను, నీ నోటి నుండి వచ్చే ప్రతి వచనాన్ని నేను నెరవేరుస్తానని మీరిచ్చిన అధికారం కలిగిన నామములో ప్రార్థన చేయించున్నాం ప్రభువా. మీరే మా ప్రార్థనలో విన్నపాలు ఆలకించండి ప్రభువా.
మీరే మమ్మల్ని దీవించండి ఆయన, మీరే మమ్మల్ని ఆశీర్వదించండి ఆయన, మీరే మాకు కృపనివ్వండి ప్రభా. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మా జీవితంలో మీరు నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్న ఆయన. మరి ముఖ్యంగా నాయన మా యొక్క తెలుగు రాష్ట్రాలను దీవించండి ఆయన, మా యొక్క భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచండి ఆయన. మా యొక్క భారతదేశంలో ఉన్న యవనస్తుల కొరకు, రాజకీయ నాయకుల కొరకు, అలాగే సినీదారుల కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయించున్న ప్రభువ. మనుషులందరి మీద మీ ఆత్మను గుమ్మరించండి ప్రభువ. అందరూ కూడా నాయన యేసే రక్షకుడు ప్రభు అని అంగీకరించి మీరు ఇచ్చిన బాప్త్యం తీసుకొని మీరు ఇచ్చిన రక్షణను పొంది మీరిచ్చిన ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు అనుసరించి నడుచుకునే బిడ్డలుగా దీవించండి ప్రభువ. మీరే నాయన అందరిని కూడా ఆశీర్వదించిన ఆయన, మీరే తోడుగా ఉన్నాడు ప్రభువ. మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువ. కృపనివ్వండి ప్రభువ, సహాయం చేయండి నాయన. అలాగే నాయన మీ లేఖనాలు తెలియజేస్తేనే తండ్రి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు ప్రభువ. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లెదరు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగా కానీ ప్రార్థన చేయించున్నాం ప్రభువ. రాబో రోజుల్లో నాయన యెరూషలేము నాయన ప్రపంచ ఆర్థిక రాజధానిలో వర్ధిల్లే కృపను అనుగ్రహించండి ఆయన. అలాగే నాయన మీ కృప ద్వారా ఈ యొక్క అన్ని జనుల్లో ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కల్వరి ప్రార్థనా మందిరాన్ని ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చేయండి ఆయన. ఇందులో మీ నిత్యం నివాసం ఉండి మా ప్రార్థనలో విన్నపాలు ఆలకించండి ఆయన. ఈ యొక్క స్థలాన్ని మీరు ఎన్నిక చేసుకున్నారు ప్రభువా, ఈ స్థలాన్ని మీరు కోరుకున్నారు ప్రభువా, ఈ స్థలాన్ని నాయన తండ్రి మీరు కోరుకున్నారు ప్రభువ. నాయన తండ్రి మీ దీనదాసులు మీ పక్షాన నిలువబడి మీ నామంలో ప్రార్థన చేయించుండగా, మీ నామాన్ని మహిమపరిచి మీ నామాన్ని ఘనపరుస్తుండగా మీరే సెలవిచ్చినట్లుగా ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనల మీద నా కనుదృష్టి ఉండను. ఇక్కడ చేయబడిన మానవులు నేను ఆలకిస్తా అన్నారు తండ్రి. మీరే మా ప్రార్థనలో విన్నపాలు ఆలకించమని వేడుకుంటున్నాం ప్రభువ. మీరే మాకు తోడుగా ఉన్నారు ప్రభువ. మీరే మాకు ద్వారాలు తెరిచి అవకాశాలు ఇప్పించి అనేక చోట్ల మమ్మల్ని మీ యొక్క గనులైన పాత్రలుగా నిలువ పెట్టుకోండి ప్రభువ. ఎందుకంటే మీరే సెలవిచ్చినట్లుగా నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను తండ్రి. అలాగే నాయన మీ కృప ద్వారా ఏర్పాటు చేయబడిన ఏంజెల్ టీవీ నాయన దీవించండి ఆయన. రాబో రోజుల్లో నాయన అనేక భాషలో మీ యొక్క రాజ్య సువార్త దాని ద్వారా వెలువడే భాగ్యాన్ని వాడు ప్రభావ. దానికి కావాల్సిన అనుమతులు, దానికి కావాల్సిన ఆర్థిక వనరులు, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, దానికి కావాల్సిన మందిని, దానికి కావాల్సిన వాహనాలను మీరే సమకూర్చండి ఆయన. ఎందుకంటే మీరే సెలవిచ్చినట్లుగా నా నామంలో మీరు నన్ను ఏం అడిగినని చేస్తా అన్నారు తండ్రి. అన్ని నామము కలిగిన పైనామంలో ప్రార్థన చేయించున్నాం ప్రభువ. మీరే మా ప్రార్థనలో విన్నపాలు ఆలకించి నాయన తండ్రి మీరే నాయన మా కార్యాలయాన్ని సఫలపరిచి మాకు సంతోషం, ఆనందం, నెమ్మదిని అనుగ్రహించి మీ నామాన్ని మీరు హెచ్చించుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటూ ఒక ప్రార్థనల మనవులు అన్ని నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వీటన్నిటికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును కాక. ఆమేన్. వీటన్నిటికీ యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. అందరికీ వందనాలండి. ఇట్లు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జెరూషలేం భాష ఫెలోషిప్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి రెవరెండ్ వి శ్రీనివాస్ రెడ్డి అండి. అందరి మరి ఒకసారి వందనాలండి. ఆమేన్.